ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026లో 25వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కోల్కతా నైట్ రైడర్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా మూడో విజయం సాధించింది. ఈ విజయంలో అతి పెద్ద హీరోగా నిలిచాడు మహమ్మద్ సిరాజ్. అతని భయంకరమైన బౌలింగ్ కోల్కతా బ్యాట్స్మెన్ల వీపు పూర్తిగా విరగ్గొట్టేసింది. ఇంత అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మాత్రం శుభ్మన్ గిల్కు దక్కింది. కానీ గిల్ తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ సారా ముందు ఆ అవార్డును సిరాజుకు అందించేశాడు. అవార్డు అందుకున్న వెంటనే సిరాజు కళ్ళు తడిసిపోయాయి. ఆనందం, గర్వం కలిసి అతన్ని భావోద్వేగాల్లో ముంచేశాయి. ఆ తర్వాత సిరాజ్ చెప్పిన మాటలు వినగానే మీరు కూడా సలాం చెయ్యక తప్పదు. అతనేమన్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు సిరాజ్ ఫ్యాన్ అయితే కామెంట్లో మియాన్ భాయ్ అని రాయండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో కోల్కతా కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. కానీ మొదటి ఓవర్లోనే రహానే ఖాతా తెరవకుండా అవుటైపోయాడు. ఆ తర్వాత అంకుష్ రఘువంశీ కూడా త్వరగా పెవిలియన్ చేరాడు. జట్టు స్కోరు మొదటి నుంచే ఒత్తిడిలో పడింది. వికెట్ కీపర్ టిమ్ సీఫర్ట్ 19 రన్స్ చేసి అవుటైపోయాడు. ఆ తర్వాత క్రీజుకు వచ్చిన క్యామరూన్ గ్రీన్ 55 బంతుల్లో 89 రన్స్తో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రమన్దీప్ సింగ్ 18 రన్స్తో సహాయపడ్డాడు. రింకూ సింగ్, అనుకూల్ రాయ్ వంటి మిగతా బ్యాట్స్మెన్లు త్వరగా అవుటయ్యారు. రొమాన్ పవెల్ 27 రన్స్ చేశాడు. చివరికి కోల్కతా 20 ఓవర్లలో 180 రన్స్కు ఆలౌట్ అయింది. గుజరాత్ తరఫున మహమ్మద్ సిరాజ్ మరియు కగిసో రబాడా అద్భుత బౌలింగ్ చేశారు. 181 రన్స్ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన గుజరాత్ మొదటి నుంచే ఆక్రమణాత్మకంగా ఆడింది. సాయి సుదర్శన్ 22 రన్స్ చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత జోస్ బట్లర్తో కలిసి శుభ్మన్ గిల్ 50 బంతుల్లో 86 రన్స్తో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వాషింగ్టన్ సుందర్ 13, గ్లెన్ ఫిలిప్స్ 19 రన్స్ చేశారు. చివర్లో రాహుల్ తేవటియా, షారూఖ్ ఖాన్ జట్టును విజయం వైపు నడిపించారు. గుజరాత్ 19 ఓవర్ల 4 బంతుల్లో లక్ష్యం చేసుకుని 5 వికెట్లతో గెలిచింది. ఈ విజయంలో గిల్ బ్యాటింగ్ ప్రధానం కాగా సిరాజ్ బౌలింగ్ అసాధారణమైనది. అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గిల్కు దక్కగా అతను ఆ అవార్డును సిరాజ్కు అందించేశాడు. సిరాజ్ కళ్ళు తడిసిపోయాయి. ప్రెజెంటేషన్లో సిరాజ్ భావోద్వేగంతో మాట్లాడుతూ, ఇది మన కెప్టెన్ బడప్పనం. గిల్ బ్యాటింగ్ లేకుండా ఈ విజయం సాధ్యం కాదు. ఇది పూర్తి టీమ్ ఎఫర్ట్ అన్నాడు. ఆ తర్వాత హాస్యంగా, ఈరోజు భాభీ కూడా మ్యాచ్ చూడ్డానికి వచ్చింది అని అనగానే స్టేడియం గోలతో మార్మోగింది. గిల్ ఈరోజు ఎక్కువ ఆక్రమణాత్మకంగా ఆడాడు. బహుశా స్టాండ్స్లో ఉన్న తన ఫ్రెండ్ నుంచి ఎక్స్ట్రా ధైర్యం వచ్చింది అని జోక్ వేశాడు. గిల్ సాహెబ్కు ఆ ఫ్రెండ్ చాలా స్పెషల్ అని కూడా అన్నాడు. చివరగా సిరాజ్, ఈరోజు సచిన్ సర్ కూతురు కూడా వచ్చింది. ఇంత పెద్ద వ్యక్తులు వచ్చినప్పుడు మోటివేషన్ పెరుగుతుంది. ఈ విజయం ఒక్కరి కాదు, పూర్తి జట్టు కష్టపడిన ఫలితం అని ముగించాడు. గిల్ పెద్ద హృదయం మరియు సిరాజ్ సరళత్వం కలిసి ఈ మ్యాచ్ను ఒక గుర్తుండిపోయే కథగా మార్చేశాయి. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన క్షణాలు చూడాలంటే వీడియో చివరి వరకు చూడండి. సిరాజ్ ఫ్యాన్ అయితే కామెంట్లో మియాన్ భాయ్ రాయండి. లైక్ చేయడం మర్చిపోకండి.